కాపులకు జనాభా ప్రాతిపదికన విద్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చి అవకాశాలు కల్పించాలని కాపు సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అనేక పార్టీలు కాపులపై ప్రేమ కురిపిస్తూ ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే కాపులకు అన్ని విధాల ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే తమ మద్దతు ఇస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు హయాంలోనే కాపులకు మేలు జరిగిందని, జగన్ వచ్చాక కాపులను అన్ని విధాలా మోసం చేశారని, అనగదొక్కారని కొంతమంది కాపు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి జగన్ను సాగనంపేందుకు కాపులంతా ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో కాపు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి కాపు సంఘాల నేతలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్తం చేస్తూ కాపులకు అండగా ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో భారీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాల ప్రతినిధులను కూడా ఈరోజు హాజరయ్యారు. అయితే ప్రధానంగా జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ దిశగా రాజ్యాధికారం కావచ్చు, అలాగే హక్కుల ద్వారా కూడా ఏ విధంగా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పార్టీలు కూడా కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారంటూ చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశానికి సంబంధించి మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం తీర్మానాలు చేస్తారు? ఇది కాపు ప్రతినిధుల సమావేశం అని ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. ఇది మేము 8వ మీటింగ్గా చేశారు. నేను 4-5 మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఇందులో 10 తీర్మానాలు చేశారు. అందులో ముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటంటే 20% పైగా ఉండేటువంటి కాపు జనాభాకి కనీసం 10% ఉద్యోగాల్లో, ఉపాధిలో, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలనేది మొదటి డిమాండ్. నేను ఇండివిజువల్గా ఏం చెప్తున్నానంటే కనీసం విద్యలోనైనా సరే 10% రిజర్వేషన్ ఇవ్వండి, ఉద్యోగాల తర్వాత మాట్లాడుకుందాం. అది ఫస్ట్ డిమాండ్. రాజకీయంగా రాజ్యాధికారం, సీఎంలు అట్లా మాట్లాడుకుంటున్నారు. దాన్ని మాట్లాడకుండా పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు కనీసం ఈ కాపు వర్గాలకి, ఉపవర్గాలకి పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు 20% సీట్లు కేటాయించాలి. అలాగే నామినేట్ పోస్టుల్లో కూడా 20% తగ్గకుండా ఏర్పాటు చేసినప్పుడు ఈ సమాజం అభివృద్ధి అవడానికి అవకాశం ఉంది. మూడోది 20% జనాభా ఇందులో 80% పేద వర్గాలు పేదలుగానే ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్గా ఉన్నారు, పూర్గా ఉన్నారు. వాళ్ళకి కాపు సంక్షేమ బడ్జెట్ని అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఈ సమాజం అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి మూడింటిని ముందుకు తీసుకోవడానికి ఇప్పుడు చేస్తున్నాం. దీనికి ఇంతకుముందు రిజర్వేషన్లు ఇచ్చారు, తర్వాత వద్దన్నారు అని రాజకీయ పార్టీలు వాటికి సంబంధించి ఆ జోలికి మేము పోవట్లేదు. నేను రాజకీయానికి అతీతంగా మాట్లాడుతున్నాను. ఏ రాజకీయ పార్టీని విమర్శించడం కానీ లేకపోతే ప్రతిపాదించడం కానీ సపోర్ట్ చేయమని నేను వ్యక్తిగతంగా చెప్పటం లేదు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు అన్ని పార్టీలని జనసేనని సపోర్ట్ చేసి ఉన్నారు, టీడీపీని సపోర్ట్ చేసి ఉన్నారు, రకరకాలైనటువంటి కాంగ్రెస్ మనుషులు అందరూ వచ్చారు. కాపు ఒక లెవెల్ నాయకులంతా వచ్చి మాట్లాడారు. వారి అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాడిని కాదు. నాకు అలాంటి ఉద్దేశం, రాజకీయ ఉద్దేశాలు లేవు. అంటే కాపులకు సంబంధించి ఇప్పటికీ జనాభా ప్రాతిపదికన చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇతర కులాలతో పోలిస్తే. కానీ ఆ దిశగా ఎక్కడా కూడా వారికి మేలు జరగట్లేదనే ఆవేదన చాలామందిలో ఉంది. చాలామంది కొంతమంది కేవలం ఆ కులం పేరు చెప్పుకొని పార్టీలు పదవులు సంపాదించుకున్న వారు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలుగా చాలామంది అయిన వారు ఉన్నారు. కానీ మీరన్న పేద వర్గాలకు న్యాయం జరిగేదంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది? అదే సంక్షేమ బడ్జెట్ పెట్టాలంటున్నాం. విద్యలో ముందు అవకాశాన్ని 10% అడ్మిషన్స్లో అవకాశాలు ఇవ్వాలి. ఇది ముఖ్యమైనటువంటి డిమాండ్. అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బాగా చదువుకుంటారో వాళ్ళు ముందుకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు 10% అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత పోతాం. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే విద్యలో 10% కర్ణాటకలో ఇస్తున్నారు, అలాగే చేయండి. అలాగే కాపు సంక్షేమ బడ్జెట్ అని 2,000 కోట్లు 3,000 కోట్ల సంవత్సరానికి ఏదో ప్రభుత్వం నిర్ణయించింది, ఖచ్చితంగా అమలు చేయండి. అది బడ్జెట్ ద్వారా అసెంబ్లీ ద్వారా అప్రూవ్ చేసి అమలు చేయండి. అప్పుడు ఈ కాపుల్లో ఉండేటువంటి పేదలకు మంచి జరుగుద్ది అనేది అభిప్రాయం. అంటే ఇప్పుడు దేశం చాలామంది వచ్చారు కాపు సంఘాల ప్రతినిధులు, మీలాంటి పెద్దవాళ్ళందరూ మాట్లాడిన బట్టి భవిష్యత్తు ప్రధాన పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ ఉండబోతున్నా? ఇది ఒత్తిడేగా. ఇప్పుడు 2,000 మంది పైగా వచ్చారు. అందరూ ఒక స్థాయి ఉండేటువంటి వాళ్ళే వచ్చారు. అది ప్రజల్లోకి పోతుంది, పోతే మంచి జరుగుద్ది అనేది అభిప్రాయం.
అంతేగాని నేను ఎవరిని విమర్శించడం లేదు. ఇదివరకు టీడీపీ ఉన్నప్పుడు కాపు సంక్షేమ నిధులన్నీ అందాయి, కాపు కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. అలాగే యుఎస్ వెళ్ళి చదువుకోవాలంటే కాపులకి మరి 10 లక్షల దాకా ఇచ్చేవాళ్ళు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి చదువుకుంటానికి. అలాగే ఈ రోజున కాపులు మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నమాట. ఇటు కాపు కార్పొరేషన్ నిధులన్నీ పక్కదావ పట్టించి ఈ వైసీపీ గవర్నమెంట్ కాపుల్ని అనగదొక్కుతుందనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నది కాపు కమ్యూనిటీకి, అది అందరికీ తెలుసు, ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారంటే రానున్న ఎలక్షన్స్లో మరి వీళ్ళిద్దరి పొత్తు కూడా విజయవంతంగా నెరవేరుతుందని మాకు అందరికీ తెలుసు. 2024లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన పొత్తు పెట్టుకొని టీడీపీకి అత్యంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటి మరి అత్యంత ఆధిక్యతతోటి టీడీపీ అమల్లోకి వస్తుందని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా సరే కాపుల్ని నిర్వీర్యం చేయకుండా, కాపు సంక్షేమ నిధులన్నీ పక్కదావు పట్టించుకోకుండా మా కాపులకు న్యాయం జరిగే వరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా నిలదీసి ప్రశ్నించే హక్కు మా కాపులకు ఉందని తెలియజేస్తున్నాం. తమంతా కూడా సమావేశమై అనేక అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, ముఖ్యంగా కాపు జనాభా ప్రాతిపదికన 10% అంటే 20% ఉన్న కాపుల్లో 10% కనీసం రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా చదువులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే తద్వారా కాపు జాతి కూడా ఎంతో కొంత బలోపేతం అవుతుందని, తద్వారా అవకాశాలు కూడా వస్తాయని చెప్పి రామ్మోహన్ అభిప్రాయపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ఈ అంశమే ప్రత్యేక దృష్టి పెట్టి రేపు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రచారం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో నాగరాజ్తో వరప్రసాద్, ఎబ్రాన్.